హలో అండి. నమస్తే. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా! అయితేనండి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేశాననమాట. పువ్వులు ఎక్కువగా, కాయలు ఎక్కువగా ఎలాంటి లిక్విడ్స్ ఇస్తే మీకు ఎలా ఉపయోగకరంగా ఉంటుందనైతే నేను ఒక వీడియో అయితే చేశానండి. ఎందుకంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అవలీలగా ఇలాగా అంటే నేను ఇలా ఇంత సునాయాసంగా ఒక లిక్విడ్స్ జీరో కాస్ట్ లిక్విడ్స్ ఇచ్చేసి ఈ సమ్మర్ అంతా పూలతో, పండ్లతో, కాయలతో ఇలాగ కళకళలాడుతూ పచ్చగా ఉంది అంటే చాలా చాలా కేర్ తీసుకోకపోయినా కూడా ఈ సమ్మర్ అంతా మన మొక్కల్ని జాగ్రత్తగా మనం పెంచుకోవచ్చండి. అది ఏంటిదని అంటారా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందలైతే ఒకసారి మా సుకన్య గార్డెన్ అయితే చూసేయండి. మరెందుకు ఆలస్యం అండి? ఆ లిక్విడ్ అయితే ఏంటిదని చూసేద్దామా? మన వంట ఇల్లండి. మన వంట ఇంట్లో ఇది లేదు, అది లేదు, ఆ వాటర్ లేదు, ఈ వాటర్ లేదు, ఈ లిక్విడ్ లేదు అనేది లేకుండా మనకి పుష్కలంగా వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు గానీ, పప్పు కడిగిన నీళ్ళు గానీ, లేదంటే టీ నీళ్ళు కానీ, మజ్జిగ గానీ, గంజి గానీ ఇట్లాగండి సమస్తము మన వంటింట్లో ఒక మూల ఒక చిన్న బకెట్ పెట్టుకుంటే ఆ బకెట్ నిండిపోద్ది. సాయంత్రం పూట నేను తీసుకొచ్చండి ఇలాగ డ్రమ్ములో అయితే పోస్తూ ఉంటాను. వారానికి సరిపడా ఇట్లాగ జీరో కాస్ట్ లిక్విడ్ కూరగాయలు వేస్టు, అరటి పండ్లు, తొక్కలు ఇట్లాగండి. దీంట్లో ఒక చిన్న బెల్లం గడ్డ, కొంచెం శనగపిండి అయితే నేను వేస్తాను. ఎందుకంటే ఇది వానపాములు అభివృద్ధి చెందడానికండి. ఎందుకంటే మన గార్డెను నేలలో కాదండి, టబ్బుల్లో కాబట్టి సాయిల్ లూజ్‌గా ఉండాలి. వానపాములు ఈ లిక్విడ్స్ ఈ బెల్లం కానీ, శనగపిండి వల్ల, ఈ అరటిపళ్ళు తీపిదనం వల్ల మనకి బాగా వానపాములనేది వృద్ధి చెందుతాయన్నమాట. అంతేకాదండి, ఇది ఫర్మెంట్ అయిన తర్వాత మనం మొక్కలకి ఇస్తేనండి తోట నిండా పువ్వులు, కాయలేనండి. ఇంకా నేను దీంట్లో ఇంకొకటి కూడా కలిపాను. దానివల్ల ఏంటంటేనండి మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లేకపోతే మట్టి సారవంతంగా చేసిద్దండి. నేను ఇట్లాంటి లిక్విడ్స్ అది పొయ్యగానే ఇది రెడీగా ఉంచుకుంటానే ఉంటాను. అయితే ఇప్పుడు ఒక 4 లీటర్లు అయితే ఉంటుందండి. ఈ 4 లీటర్లు బాగా ఫర్మెంట్ అయిపోయి స్మెల్ కూడా బెల్లం ఇవన్నీ కలుపుతాం కాబట్టి చాలా బాగుంటుందండి. అందుకని నేను నా తోటంతా పచ్చగా ఉంటుంది. ఎప్పుడు కాయలతో పువ్వులతో ఉంటుందండి. అయితే ఈ లిక్విడ్ అండి, ఈ జీవామృతాన్ని కూడా నేను ఈ వాటర్లో అయితే నేను కలిపేస్తాను. ఈ సమ్మర్‌లో అండి మనకి హార్వెస్ట్‌లు ఎక్కువగా రావాలి, గార్డెన్ అంతా పచ్చగా ఉండాలంటే ఇట్లాంటి ద్రావణాలు ఇవ్వడం వల్లే మనకి సాధ్యమండి. అయితే నేను డ్రమ్ములో కొంచెం వాటర్ కలిపేసుకొని ఇట్లాగా ఈ వేస్ట్ అండి మనకి నానిపోయి 1 వీక్ అయిపోతుంది కదా! అంతా పై తేటంతా అయితే నేను తీసేసాను. తీసేసి వీటినన్నిటిని కలిపేసి మొలక మొక్కలో ఉన్న వాటిల్లో అయితే వచ్చిన వేస్ట్‌నంతా అంటే కిచెన్ వేస్ట్‌నంతా ఇట్లాగ వేసేసానండి. వేసేసిన తర్వాత దానిపైన మనం చేత్తో కానీ కొంచెం అటు ఇటుగా మనం కొంచెం జరుపుతూ ఉంటే ఇంకా తొందరగా ఆరిపోయి మనకి కంపోస్ట్ అనేది కూడా బాగా రెడీ అయిపోతుంది. ఈ ములగ మొక్కలేనేనండి నేను ఇంకో విత్తనం తీసి అయితే మొక్కనైతే పెంచుకున్నాను. ఈ మొక్కకు కూడా చూస్తున్నారు కదా కాయలు. అయితే మనం వడగట్టేసిన తర్వాత చూస్తున్నారు కదండీ లిక్విడ్ ఎంత ఫ్రెష్‌గా ఉంది తేట. ఈ తేటనంతా ఈ వాటర్‌నంతా కలిపి ఇప్పుడు నేను గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేస్తానండి. మొక్క సైజుని బట్టి చిన్న కుండీ అయితే కొంచెం, పెద్ద టబ్ అయితే కొంచెం అలాగా మనకి అలవాటుగా పోస్తూ ఉంటాం కాబట్టి మొక్క సైజుని బట్టి వేస్తూ ఉంటాను. ఇట్లాగండి నారులకు కూడా నేనైతే ఈ లిక్విడ్స్ అయితే వేసేస్తాను. సమ్మర్ అయినా సరేనండి నార్లు వేసుకోవచ్చు, వస్తూనే ఉంటాయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఈ విధంగా మా గార్డెన్‌లో ఉన్న చిన్న చిన్న హార్వెస్ట్‌లండి ఎక్కువగా లేకపోయినా మన ఇంట్లో మన ఇంటి పంట ఇట్లా కోసుకొని వండుకుంటా ఉంటే డైలీ చాలండి. రోజుకి ఏదో ఒకటి ఏదో విధంగా ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి మనం శుభ్రంగా వండుకొని మంచిగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఎందుకంటే మనం కెమికల్స్ యూజ్ చేయము. ఆర్గానిక్ లిక్విడ్స్, ఆర్గానిక్ మెథడ్ ఎండాకులతో కానీ, కంపోస్టులతో కానీ లేదంటే మన గార్డెన్ ఓడగా వచ్చిన ఆటిలతోనే మనం చేసుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటాయండి కూరగాయలు. నేను సీడ్స్
కూడానండి ప్రత్యేకమైన టబ్బులో కూడా ఏమీ వేయను. అట్లా బ్లూ డ్రమ్‌లో 4 గింజలు గోంగూర వేసాను. చూస్తున్నారు కదా! మనకి హార్వెస్ట్ టయానికి ఎంత బాగా వస్తుందో. ఎక్కడో చోట అలా 4 గింజలేస్తే చాలనమాట. అయితేనండి ఈరోజు గోంగూర పచ్చడి, వంకాయ ఫ్రై, ములక్కాయ కూరండి. ఇట్లాగండి మన గార్డెన్‌లో లేనిదంటూ ఏమీ ఉండవు. రెండొచ్చినా చాలండి. అదొక ఆనందంగా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాననమాట. ఇంకా పొద్దున్నే అండి అట్లా పచ్చగా చూసుకుంటా మన గార్డెన్‌లో వచ్చిన కూరగాయలను కోసుకుంటా, ఈ విధంగా ఎక్కడో ఆనందం అంటూ ఉండవండి. మన గార్డెన్‌లోను మన ఆనందం మనమే వెతుక్కుంటూ ఉంటే అది ఇక చెప్పలేని ఆనందమేనండి. అంతే కాదండి, స్కూలుకి కావాల్సిన ఆకుకూరలు గూడా కోసేసుకున్నాననమాట. ఎందుకంటే ఇంక మళ్ళీ కిందకెళ్ళిపోతాం. అప్పుడప్పుడే పూస్తున్న తామర పువ్వండి. భలేగుంటదండి అలా చూస్తూ ఉంటే. అలాగే 4 తోటకూర ఆకులండి. ఇదైతే సీడ్స్‌కైతే వదిలేసాననమాట. ఈ పెరుగు తోటకూర. చాలా రేర్‌గా దొరుకుతాయండి. అయితే కొన్ని కాయలైతే ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా కాయలు వస్తూనే ఉన్నాయండి. మరి ఇట్లాంటి పోషకాలు ఇస్తూనే ఉండాలి కదా! కాయ రంగు, రుచి, సైజు పెరగాలి అనంటే ఇదిగండి ఈరోజు మా గార్డెన్‌లో వచ్చిన చిన్ని హార్వెస్ట్ అయితే. మరి నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుకన్య గార్డెన్ సపోర్టివ్ ఉమెన్ అయితే